Hello viewers, welcome back to my channel Explore and Evolve. Welcome to Karnataka Dairies. ఇప్పుడు ధర్మస్థల హోటల్ రూమ్లో ఉన్నాము. మార్నింగ్ అయింది. వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం చుట్టూరు చెట్లే, అడవిలో ఉన్నట్టే ఉంది. ఇంకా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. ఇది ధర్మస్థల టెంపుల్ ఎంట్రన్స్. కార్ ఇక్కడే పార్క్ చేసి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాము. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో ఇలా రత్నగిరి బాహుబలి విహార్ అని ఉంది. అండ్ దాని పక్కనంతా కార్ పార్కింగ్ ఏరియా అండ్ బస్ స్టాప్ ఉంది. అండ్ అలా ముందుకెళ్తే రైట్లో ఎంక్వైరీ ఆఫీస్ అండ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్లో అన్నప్ప స్వామి బెట్ట అనే ఆలయం యొక్క ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ బెట్ట అంటే కొండ అని అర్థం. ఈ కొండకి 150 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి పైకి ఎక్కితే నలుగురి ధర్మదేవతల ఆలయాలు ఉంటాయి. ఇక్కడికి జెంట్స్ మాత్రమే అలౌడ్, లేడీస్ అలౌడ్ కాదు. సో మా వాళ్ళు వెళ్ళి ఈ వీడియో తీశారు. ఇవే ఆ నలుగురి ఆలయాలు. ఈ దేవతల పేర్లు కలారాహు, కలర్కయి, కుమారస్వామి, ఇంకా కన్యాకుమారి. వీళ్ళ గురించి ముందు మాట్లాడుకుందాము. అండ్ అక్కడి నుంచి ముందుకు వస్తే ఇలా 2 వేస్ ఉంటాయి. రెండిట్లో ఏ దారిలో వెళ్ళినా కూడా టెంపుల్కే వెళ్తాము. ఆ 2 దారుల మధ్యలో ఒక శివుడి విగ్రహం ఉంటుంది. మేము రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. రైట్ సైడ్ ఎంక్వైరీ ఆఫీస్ పక్కన లగేజ్ రూమ్ ఉంటుంది. ఎవరికైనా లగేజ్ ఉంటే అక్కడ పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ అదే లైన్లో షాప్స్ ఉన్నాయి. ఇంకా తిరుమలలో ఉన్నట్టు గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. అలా ఇంకొంచెం ముందుకెళ్తే టెంపుల్ వస్తుంది. ఆ కనిపించే హౌసే టెంపుల్. అది టెంపుల్లా కాకుండా హౌస్లా ఉందేంటి అనుకుంటున్నారా? అది ఈ ధర్మస్థల యొక్క హిస్టరీ తెలుసుకుంటే మీకు అర్థమైద్ది. ఈ ధర్మస్థల చరిత్ర ఏంటంటే, అప్పట్లో ఇక్కడున్న జైన సైనికాధికారి ఇంకా తన భార్య ఈ ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా దానాలు చేసేవాళ్ళంట. అయితే ఇందాక నలుగురు ధర్మదేవతల గురించి చెప్పాను కదా, వాళ్ళు ధర్మ సంస్థాపన, ధర్మ రక్షణ, ధర్మ శిక్షణ, ధర్మ ప్రచారం కోసం రైట్ పర్సన్స్ని వెతుకుతూ ఈ దంపతులున్న ఈ ఇంటికి వచ్చారు. ఆ దంపతులు ఆ నలుగురు దేవతలను ఆహ్వానించి గౌరవించి పూజించారు. అది మెచ్చిన దేవతలు ఆ రాత్రి ఆ దంపతుల కల్లో కనిపించి ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని దైవ సేవకి సమర్పించాలని చెప్తారు. అప్పుడు ఆ దంపతులు ఆ ఇంటిని ధర్మదేవతలకు ఇచ్చి వాళ్ళ కోసం వేరే ఇంటిని నిర్మించుకుంటారు. తర్వాత ఆ ఇల్లు దేవాలయంగా మారిద్ది.
అప్పుడు ఆ ఆలయ పూజారికి పూనకం వచ్చి ఆ ఆలయంలో శివలింగం ప్రతిష్ఠించాలని చెప్తారు. అప్పుడు అన్నప్ప హెగ్డే అనే భక్తుడు మంగళూరు దగ్గరలో కదిరి అనే గ్రామం నుండి ఈ శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. దీన్ని శ్రీక్షేత్రం, సిద్ధక్షేత్రం, మహానిధి క్షేత్రం, మహాదేవప్ప సన్నిధి అనే పేర్లతో దీన్ని పిలుస్తారు. ఇది శివాలయమైన ఈ ఆలయాల ధర్మకర్తలు జైన మతస్థులు, ఈ ఆలయ పూజారులేమో వైష్ణవులు. ఇది ఇక్కడ స్పెషాలిటీ. ఇందాక టెంపుల్కి 2 వేస్ ఉంటే మనం రైట్ సైడ్ వచ్చాం కదా, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే కంప్లీట్ టెంపుల్ వ్యూ ఇలా కనిపిస్తుంది. టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేదు, అందుకే వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ దర్శనానికి జెంట్స్ షర్ట్ లేకుండా వెళ్ళాలి, లేడీస్ అయితే శారీ ఆర్ చుడిదార్లో వెళ్ళాలి. ఇక్కడ మంజునాథ స్వామి ఎలా ఉంటారో ఈ పిక్చర్లో చూడండి. స్వామి ఇక్కడ ఇలా సింహాసనంలో ఉంటారు. దర్శనం అయిపోయి హోటల్కి రిటర్న్ అవుతున్నాము. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇక్కడ దగ్గరలో సౌతాడ్క శ్రీ మహాగణపతి ఆలయం ఉంది. కర్ణాటకలో చాలా ఫేమస్. సో నెక్స్ట్ అక్కడికే వెళ్ళబోతున్నాము. అది నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో చూడండి. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.